చూశారు కదా, బాతులు అయితే భయంకరంగా భయపడిపోయినాయి. చిన్నపిల్లవాడు ఏడుస్తాడు కదా, అట్లా ఏడుస్తున్నట్టు వాటి అరుపులు ఏంటుంటే నాకు కుక్కలు దాడి చేసాయంటే బాతుల మీద ఒక్క బాతు అయినా పట్టుకోకుండా అయితే వెళ్ళవు. ఎందుకంటే ఎంత ఆకలి వస్తాయి అన్నమాట బాతులు తినడానికి. ఏదో ఒక బాతు తీసుకెళ్ళాలని ఆశతో వస్తాయి. కానీ బాతులకు కాపలా మధురా స్మార్ట్ ఉన్నాడు అన్న విషయం అవి మర్చిపోతున్నట్టున్నాయి. కావాలా మనం అంత ఈజీగా బాతులను అయితే తీసుకోపోనేమో. బురదలైనా సరే ఎక్కడైనా సరే పరిగెచ్చేస్తాం అనమాట వాటితో పాటు. ఇదిగో చూడండి, చిన్నపిల్లకాయలు ఎంతలా భయపడిపోయారో, భయానికి గుంపు కూడిపోయారు అందరూ. అక్కడ గుంపు ఉంది, ఎంత దూరం అయిపోయారు చూడండి. నాకు ఇక్కడ గుంపు ఉంది, వీటికి దగ్గరగా ఉన్నా నేను. మళ్ళీ ఇంకో పక్క చూడండి, ఆడ పిల్లకాయల గుంపు ఉంది. చిన్న పిల్లకాయలు ఆడేస్తారు కదా, అట్లా అరుస్తున్నాయి. ఏదైనా ఆపద ఎదురైంది అనుకోండి, అలా అరుస్తున్నాయి. చాలా భయపడిపోతున్నాయి. ఆ భయానికి ఎట్టిపోతున్నాయి కూడా వాటికే తెలియకుండా పోతుంది. ఇదే సిచ్యువేషన్ మనం పొగలు ఎదుర్కోవాలి, అలాగే నైట్ కూడా ఎదుర్కోవాలి. నైట్ అయితే ఆడపిల్లల నుంచి కాపాడుకోవాలి బాతుల్ని. ఓకే గాయస్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీకోసం మరిన్ని వీడియోస్ నేను చేసి అయితే పెడతాను యూట్యూబ్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.